హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి వీడియో వచ్చేసి పాప్కార్న్ ప్రిపేర్ చేస్తున్నానండి. పాప్కార్న్ని మామూలుగా కాకుండా నేనైతే ఈరోజు బటర్ పాప్కార్న్ని ప్రిపేర్ చేస్తున్నానండి. బటర్ పాప్కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. నేను పాప్కార్న్ చేద్దాం అనుకున్నానో లేదో బయట చూడండి ఫుల్గా వర్షం అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఏదైనా తింటే చాలా బాగుంటుంది కదండి. మిర్చి బజ్జీ కానీ పకోడీ కానీ ఈ విధంగా వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడిగా పాప్కార్న్ని చేసుకొని తింటే ఆహా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. నేను ఇక్కడ పాప్కార్న్ తయారు చేసుకోవడానికి 1 కప్పు పాప్కార్న్ సీడ్స్ అలాగే కొద్దిగా బటర్ని తీసుకున్నానండి. పాప్కార్న్ని చేసుకోవడానికి ముందుగా ఇలాంటి ఒక మందపాటి గంజు కానీ లేదంటే కుక్కర్ని కానీ పెట్టుకోవచ్చండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసాను. అందులోనే కొద్దిగా బటర్ని కూడా వేసాను. చూడండి, ఈ విధంగా బటర్ అంతా కరిగించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బటర్ మొత్తాన్ని ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నానండి కలర్ కోసం. పసుపుని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పాప్కార్న్ సీడ్స్ని వేసేసుకోవాలి. పాప్కార్న్ సీడ్స్ని వేసిన తర్వాత మంటని కాస్త హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు చక్కగా కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా ఆయిల్లో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండండి. ఎప్పుడైతే పాపింగ్ అనేది స్టార్ట్ అవుతుందో చూడండి, ఈ విధంగా పాప్కార్న్ సీడ్స్ పాపింగ్ అనేవి స్టార్ట్ అయిపోతుంది కదా. మూత పెట్టేసి అలాగే వదిలేయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకోండి. చూడండి, ఒక 1 మినిట్ అలాగే వదిలేసాక చూడండి పాప్కార్న్ సీడ్స్తో పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చేసేయచ్చు అండి చాలా ఈజీగా. చూడండి, నేను చేస్తున్న 1 కప్పు గింజలతో గంజు మొత్తం నిండిపోయింది. చూడండి, అసలు లోపలంతా ఇరుక్కుపోయాయి, బయటికి కూడా రావట్లేదు. చూడండి, ఒక్కటి కూడా బుర్రలాగా లేకుండా మొత్తం సీడ్స్ కూడా పాప్కార్న్ అయిపోయాయి. పాపింగ్ అనేది చక్కగా వచ్చేసింది. చూస్తున్నారా? కొద్దిగా స్పైసీనెస్ కోసం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ని కూడా వేసేసుకోండి. అలాగే కొద్దిగా తెలంగాణ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఇలా ఆనియన్ ముక్కలని వేసేసుకోండి. ఇలా ఒక్కసారి మొత్తం అంతా ఈ విధంగా ఎగిరేసినట్టుగా వేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే బయట వర్షం పడుతుంది అన్నాను కదా, వేడి పాప్కార్న్ని ఇలా పిల్లలకి చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. నేనైతే మా పిల్లల కోసం బౌల్లో వేసేస్తున్నాను. పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. బటర్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.